అసలు నేను సర్ప్రైజ్ చేస్తానా? ఆయన నాకు తెలవకుండా చూస్తాడా? ఆ టైంలో నా ఫోన్ కెమెరా ఆన్ ఉంటదా? నాకేం అర్థమైతలేదు. ఎందుకంటే ఆయన ఒక్కడినే రావట్లేదు కాబట్టి. సో, ఎగ్జాక్ట్ హార్ట్ కాకపోయినా కైండ్ ఆఫ్ హార్ట్ వచ్చింది అనుకుంటున్నా. ఓకే కదా, నాట్ బ్యాడ్. గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ముచ్చట్ల పిల్ల. మీరందరు ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నా. సో యాజ్ యూజువల్ తమ్నైల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటది ఈ వీడియో ఏంటి ఎందుకు అని చెప్పేసి. అయితే ఈరోజు మా ఆయనది లాస్ట్ వర్కింగ్ డే అనమాట ఆఫీస్ లో, December 10th వెనస్డే. సో ఆయన ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న జాబ్ నుంచి ఇంకో జాబ్ కి స్విచ్ అవుతున్నారు. సో ప్రజెంట్ ఆయన ఏ జాబ్ అయితే చేస్తున్నారో ఆయనకి ఆ జాబ్ అన్న ఆఫీస్ అన్న చాలా రెస్పెక్ట్ అండ్ చాలా లవ్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి అందులోనే చేస్తున్నారు. సో అది వదిలేయడానికి ఆయన ఒక 4-5 days నుంచి ఇంకా నా లాస్ట్ డే అని ఫుల్ ఎమోషనల్ అయిపోతున్నారు అనమాట. సో ఆ మూడ్ లో నుంచి తీసుకురావడానికి ఈరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం సాడ్గా వెళ్ళిండు అన్నట్టు. చిన్న గెస్చర్ ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను చాలా అనుకున్నా గానీ ఏమైందంటే నా వేలు కట్ అయింది. ఎట్లా కట్ అయిందో కూడా నాకు ఐడియా లేదు. ఇట్లా నేను ఏదో పని చేస్తున్నప్పుడు ఇట్లా రెడ్ కలర్ డ్రాప్స్ పడుతుంటే ఇదేంది ఇట్లా పడుతున్నాయి అని చూసి ఇది బ్లడ్ అయినా, అసలు బ్లడ్ ఎందుకు అవుతుంది, ఏడు నుంచి వస్తుంది అంటే ఇట్లా చూసుకునే లోపు నా చేతి కట్ అయింది అనమాట. అసలు తెగినప్పుడు ఏర్పడలే, బ్లడ్ వచ్చినప్పుడు ఇప్పుడైతే ఫుల్ మండుతుంది. ఆల్మోస్ట్ ఒక 1/2 hour నుంచి దీనికి పసుపు వేసి ఆపుతున్నా, బ్యాండేజ్ లేదు కాబట్టి. సరే, ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ వేలు పని చేయకపోతే నేను అనుకున్నది ఏం చేయలేను. ఆల్రెడీ నేను ఇక్కడ డెకరేషన్ కి ఏమేమి కావాలో అన్ని రాసి పెట్టుకున్నాను అనమాట. రెడ్ రిబ్బన్స్ అని, క్యాండిల్స్, రోజెస్ అని చెప్పేసి. సో చూద్దాము. అండ్ నేను ఏం గెస్చర్ ఇద్దాం అనుకుంటున్నా అంటే మోస్ట్లీ మా ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ నేనేమో హెల్దీగా తిందామని, ఆయననేమో అన్ని బేకరీ ఐటమ్స్ తిందామని. ఆయనకి కేక్స్, డోనట్స్ అట్లాంటివి అంటే మస్తు ఇష్టం అన్నమాట. అయితే నాకు ఊరికే ఏదైనా మంచి మంచి బేకరీ ఐటమ్ ఫుడ్ వీడియోస్ వస్తే చూడు ఇవా ఎంత బాగున్నాయి నాకు ఇష్టం అని అంటాడు. సో ఆయన ఈవినింగ్ వచ్చే లోపు రోజు స్నాక్స్ కోసం మాకు ఆబ్వియస్లీ కాంపిటీషన్ అవుతుంది. నేనేమో ఇంట్లో పేలాలు, శనగలు నానబెట్టడం, గుడాలు చేయడం చేస్తా. ఆయన మాత్రం సమోసాలు, ఈ బేకరీ పిస్తా హౌస్ అంటే ఇంకా మా ఇంట్లో ఒక్క డబ్బానాని ఉంటుంది మినిమం ఆయన కోసం. సో నేను ఈ రోజు వెళ్ళి ఇక్కడ కొంచెం క్యూట్ గా డెకరేట్ చేసి ఆయన వచ్చేలోపు సర్ప్రైజ్ చేయడానికి, అట్లనే పిస్తా హౌస్ పోయి ఆయనకి కేక్ ఐటమ్స్ అవి ఉంటాయి కదా ఆయన ఫేవరెట్, అవన్నీ తీసుకొచ్చి ఒక టేబుల్ నీట్ గా అరేంజ్ చేసి మంచిగా సెండ్ ఆఫ్ ఇద్దాము, న్యూ బిగినింగ్స్ కి వెల్కమ్ చెప్పిద్దామని నేను అనుకుంటున్నా. ఇది కూడా ఎర్లీ మార్నింగ్ అట్లా ఏం అనుకోలేదు. ఆయన ఆఫీస్ పోయినాక ఇందాకెందుకో ఖాళీగా ఏదో ఆలోచిస్తున్న లోపు సరే ఆయన లాస్ట్ వర్కింగ్ డే కదా, మనం కూడా ఏమైనా సర్ప్రైజ్ చేస్తే బాగుంటది కదా అనిపించింది అనమాట. సో యాజ్ యూజువల్ ప్లాన్ వైజ్ నేను ఒకటొకటి మెల్లగా ఆయన 6కి వస్తాడు ఆఫీస్ నుంచి. సో ఆ లోపు నేను అన్ని కంప్లీట్ చేయాలి. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. మనకి నచ్చిన వాళ్ళ కోసం ఏదైనా నచ్చింది చేయడం కోసం ఏమైనా చేస్తాం మనం. ఫ్లోలో డైలాగ్ మంచిగా వచ్చింది. సరే, నేను ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అనేది ఎండ్ ఆఫ్ ద డే మీకు చూపిస్తా. ఈ వీడియో ఇక్కడ అప్లోడ్ అయ్యి మీరు చూస్తున్నారంటే యాజ్ యూజువల్ గా నేను అనుకున్నది అయినట్టే. ఇంకా నా డెకోర్కి అండ్ నేను ఇద్దాం అనుకున్న గెస్చర్కి కావాల్సినవన్నీ తీసుకురావడానికి బయటకు వెళ్ళినాం. సో మా ఆయనకి తెలియకుండా ఇదంతా జరగాలి కాబట్టి చిన్న హెల్ప్ తీసుకొని వెళ్ళినా అనమాట. ఫస్ట్ అయితే పిస్తా హౌస్కి వెళ్ళి అక్కడ కప్ కేక్స్ ఇంకా బ్రెడ్తో చేసే ఐటమ్స్ ఉంటాయి కదా, మా ఆయన రెగ్యులర్గా తెచ్చుకునేవి అన్నీ పిక్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినాం. అండ్ ఆల్సో నాకు బొకే కూడా ఇవ్వాలని ఉండే, బట్ అది చాలా హెవీ కాస్ట్ ఉండే అనమాట. ఇంకా అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోతుంది. నేను ఎంత బడ్జెట్లో అయితే ఇది అంతా చేద్దాం అనుకున్నానో అంత బడ్జెట్ ఒక బొకేకే పెట్టాల్సి వస్తుంది. సో ఇంకా దాన్ని స్కిప్ చేసేసి చిన్న రెడ్ రోజెస్ తీసుకున్నాను అనమాట, క్యూట్గా ఉంటాయని చెప్పేసి. అయితే నేను ఇదంతా చేస్తున్నా కదా, ఎందుకు చేద్దాం అనుకుంటున్నా అనే దానికి రీజన్స్ అయితే చెప్తాను. సో ఇప్పుడు ఆయనకి వేరే జాబ్ వచ్చింది కాబట్టి మోస్ట్లీ ఆయన ట్రైనింగ్కి నెక్స్ట్ మంత్ అంటే ఇప్పుడు నేను ఏదైతే సర్ప్రైజ్ ప్లాన్ చేసినో దాని తర్వాత 2 daysకి ఆయన వెళ్ళిపోతాడనమాట బెంగళూరుకి. సో ఆల్మోస్ట్ 1 month అయ్యి ఉండొచ్చు, 2 months అయ్యి ఉండొచ్చు. ఆ గ్యాప్లో ఏంటంటే మా ఎంగేజ్మెంట్ యానివర్సరీ అండ్ ఆల్సో క్రిస్మస్, ఇంకా న్యూ ఇయర్, దాని తర్వాత సంక్రాంతి, ఇవన్నీ కూడా మోస్ట్లీ ఆయన అక్కడ నేను ఇక్కడ ఉండి సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ డిసెంబర్ మాకు చాలా స్పెషల్, ఎందుకంటే December 17th మా ఎంగేజ్మెంట్ యానివర్సరీ. ఈ 17thకి 2 years అవుతుంది అనమాట. దాని తర్వాత December 25th కూడా చాలా స్పెషల్, బికాజ్ ఎంగేజ్మెంట్ అయినాక ఒక 4 daysకి మేమిద్దరమే ఫస్ట్ టైం బయట ఒక ప్లేస్లో మీట్ అయినాం. సో అది కూడా స్పెషల్. అట్లా డిసెంబర్, జనవరి అంతా కూడా మాకు చాలా మెమరబుల్. మేము December 30కి ఫస్ట్ ట్రిప్ టుగెదర్ వెళ్ళినాం పెళ్ళి కాకన్నా ముందు. సో అవన్నీ కూడా మాకు చాలా స్పెషల్. సో ఆ రోజు మేము ఇక్కడ ఉండట్లేదు, ఆయన కూడా ఉండడు కాబట్టి నేను అదంతా ఒకేసారి కవర్ చేద్దామని చెప్పి మంచిగా టైం స్పెండ్ చేద్దామని చెప్పి, అండ్ ఆల్సో ఆయనకి ఒక బ్యూటిఫుల్ మెమొరీ ఉంటుంది ఆయన లాస్ట్ వర్కింగ్ డే అని చెప్పి ఇదంతా చేస్తున్నా అనమాట. సో నేను పిస్తా హౌస్ వెళ్ళి తెచ్చుకున్న తర్వాత ఇంకా ఇంటి పక్కన ఒక షాప్ ఉంటుంది,
స్టేషనరీ షాప్. ఇంకా అక్కడికెళ్ళేసి నేను చిన్న క్యూట్ డెకోర్ అనుకున్నా కదా బ్యాక్ డ్రాప్‌లో, దానికోసం రిబ్బన్స్, చార్ట్ ఇంకా అన్నీ తీసుకొచ్చేసినా అనమాట. ఇంక నాకు ఎట్లాగో పెద్ద ఈ డెకరేషన్‌లో టాలెంట్ ఉండదు కాబట్టి ఇంకా యూట్యూబ్‌లో చాట్‌జీపీటీని అడిగి ఏమేం చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే ఆ రిబ్బన్స్ అన్నీ టై చేసుకున్నా అనమాట. వెనకాల కనిపిస్తున్న కర్టెన్‌కి యాడ్ చేద్దామని. ఇంకా ఇక్కడ కొన్ని హార్ట్ షేప్ పేపర్స్ కట్ చేస్తున్నా. బికాస్ దాని మీద నేను అనుకున్నవి అన్నీ రాసి ప్రజెంట్ చేద్దామని చెప్పేసి. ఇదంతా అయితే చేసేటప్పుడు లిటరల్‌గా అంటే లైక్ మనకి ఒక ఇంట్రెస్ట్ ఉండి ఒకళ్ళని అంటే స్పెషల్ ఫీల్ చేపిద్దాము అని అనుకున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తది. నేను ఇంకొకటి కూడా క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. ఏదో వీడియో కోసం ఇప్పుడు యూట్యూబ్ ఉంది కాబట్టి ఇదంతా షో ఆఫ్ చేయడం కోసం చేస్తుర్రు, లేకపోతే చెయ్యరు అని అనుకునే వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, దీనికన్నా ముందు అంటే నేను ఎప్పుడైతే ఆఫీస్‌లో వర్కింగ్ ఉన్నప్పుడు సింధు నా బెస్ట్ ఫ్రెండ్ నేను ఒక దగ్గర ఉంటుండే అనమాట రూమ్‌లో. అప్పుడు కూడా తన బర్త్‌డేకి ఏమైందంటే బిఫోర్ ఆయన అంటే బర్త్‌డేకి ఒక 2, 3 డేస్ బిఫోర్ నేను సెలబ్రేట్ చేసిన. తను బయటకెళ్ళినప్పుడు వచ్చేలోపే నేను మార్నింగ్ ఒక షాప్‌కెళ్ళి దానికోసం ఒక డ్రెస్ తీసుకొచ్చి బ్యాక్ డ్రాప్ అంతా కూడా డెకోర్ చేసి సర్ప్రైజ్ ఇచ్చిన. ఆ వీడియో లాస్ట్‌లో యాడ్ చేస్తా, కావాలంటే చూడండి. సో దట్ ఏందంటే అప్పుడు నాకు యూట్యూబ్ లేదు, సోషల్ మీడియా లేదు, ఏం లేదు, నథింగ్. బట్ నాకేందంటే నాకు నచ్చిన పీపుల్‌కి ఇట్లా సర్ప్రైజ్ చేయడము, స్పెషల్ ఫీల్ చేపియడము అండ్ ఆల్సో వాళ్ళకి మంచి మెమరీస్ ఇవ్వడం అనేది ఎప్పటినుంచో ఇష్టం. ఫ్రెండ్స్‌కే అట్లా చేస్తున్నప్పుడు ఇంకా ఆబ్వియస్లీ నా హస్బెండ్ ఆయనకి ఒక స్పెషల్ మూమెంట్ అన్నప్పుడు దాన్ని నేను ఇంకా క్రియేటివ్‌గా, ఇంకా మంచి మెమరబుల్‌గా చేయడంలో నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తది. అందుకోసమని చేస్తున్నా అనమాట. ఇంకా మేమిద్దరం కూడా టైమ్ స్పెండ్ చేయక చాలా డేస్ అయిపోయింది. ఇప్పుడు మస్తు బిజీ అయిపోయిండు మా ఆయన. సో, అట్లా అని చెప్పేసి ఇంకా ఇక్కడ నా దగ్గర 2 బాటిల్స్ ఉండే. దీంట్లో రోజెస్ పెడదామని ఫస్ట్ అయితే దానికి చిన్నగా క్యూట్‌గా ఇట్లా రిబ్బన్ టై చేసిన. నేను టై చేసుకున్న రిబ్బన్స్ అన్నీ బ్యాక్ డ్రాప్‌లో పెట్టేసిన అనమాట. ఇంకా టేబుల్ డెకర్ ఒకటే మిగిలింది. సో, ఆయనకి ఎంత ఔట్ సైడ్ స్నాక్స్ తిన్నా కూడా ఇంట్లో చేసేవి కూడా చాలా ఇష్టం. సో, రెగ్యులర్‌గా నేను పాప్‌కార్న్ ఇంట్లోనే చేస్తూ ఉంటా. దాంతో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ గీలో వేయించిన. అదైతే ఆయనకి ఆల్ టైమ్ ఫేవరెట్ స్నాక్ అనమాట. సో, అట్లా ఒక 2, 3 స్నాక్స్ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసిన వచ్చే ముందే. ఇంకా తర్వాత నేను ఇవన్నీ డెకరేట్ చెయ్యడమే పెద్ద టాస్క్ అయిపోయింది. అండ్ ఒక్కదాన్నే ఎవరు హెల్ప్ చేయకుండా ఇటు వీడియో చేసుకుంటూ అటు అవన్నీ అరేంజ్ చేయడం అంటే ఇవి చిన్న చిన్న థింగ్సే బట్ చాలా హ్యాపీనెస్ ఇస్తాయి అన్నమాట. సో థింగ్ ఏమైందంటే నేను ఆల్ రెడీ విత్ సెటప్ అన్ని, బట్ మా ఆయన ఆఫీస్ నుంచి లేట్ వస్తాడంటే లాస్ట్ డే కదా. సో ఇక్కడనే అసలు టాస్క్ స్టార్ట్ అయిపోయింది. సో, ఆయన లేట్ అయితది అన్నాడు. రోజైతే 6:00 వచ్చేస్తాడు. నాకు ఒక ఐడియా ఉంది ఎప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి. బట్ ఆ రోజు లేట్ వస్తా అనేసరికి ఏ టైంకి వస్తాడో తెలీదు. నేను ఇంకా స్టార్ట్ అయ్యే ముందు కాల్ చేయమంటే చేసిండనమాట. అప్పుడు నేను టేబుల్ మీద ఈ ఫుడ్ అంతా పెట్టడం స్టార్ట్ చేసిన. బికాజ్ ఆయనకి మళ్ళీ నేను ఇదంతా చేసినా కూడా ఆ ఫుడ్‌ని అట్లా ఎక్స్‌ప్లోర్ అంటే లైక్ అట్లా ఏమంటారు? పెట్టడం అట్లా ఔట్ సైడ్ ఓపెన్‌గా ఉండడం ఆయనకు అస్సలు నచ్చదనమాట. సో, వచ్చే ఒక 10 మినిట్స్ ముందు ఇంకా టేబుల్ అంతా డెకరేట్ చేసిన. నాకైతే ఏమనిపించిందంటే లైక్ ఇదంతా తీసుకురావడం వరకి ఓకే. బట్ ఈ డెకరేట్ చేయడము, అరేంజ్ చేయడం అయితే నిజంగానే పెద్ద టాస్క్. ఏ ప్లేట్‌లో పెడితే క్యూట్‌గా కనిపిస్తది, సింగిల్‌గా పెట్టాలనా, మొత్తం ఒక దాంట్లో పెట్టాలా అని చెప్పి అన్నీ కలిపి అయితే నాకు వచ్చినట్టుగా కొంచెం క్యూట్‌గా కనిపించేటట్టు టేబుల్ అంతా డెకోర్ చేసినాం. మంచిగా అనిపించింది అన్నీ ఆయన ఫేవరెట్ ఐటమ్స్ ఉండడంతోని. నేనైతే దీంట్లో మొత్తం ఏం కూడా తినననమాట. ఓన్లీ ఆ కేక్ తప్ప. కేక్ మాత్రం ఒకటి బ్లాక్ ఫారెస్ట్ చాక్లెట్ కేక్ తీసుకొచ్చుకున్నా. అది నా ఫేవరెట్ అన్నట్టు. సో, ఇట్లా అన్నీ పెట్టేసిన. ఆయన కోసం వెయిట్ చేసే టైంలో అయితే లిటరల్‌గా చెప్తున్నా ఎప్పుడొస్తారు, నేను కెమెరా ఆన్‌లో ఉంచుతానా లేదా, ఆ టైంకి ఆయన సర్ప్రైజింగ్‌గా ఫీల్ అవుతాడా లేదా అని చెప్పేసి చాలా ఎక్కువ ఫీల్ అయిన ఉండే అనమాట. అండ్ ఒక ఆఫీస్‌లో మనం కొన్ని ఇయర్స్ వరకు వర్క్ చేసి సడన్‌గా వదిలేయాలి అని అంటే అది చాలా బాధ అనిపిస్తది. నా విషయంలో అయితే నా కెరీర్‌లో నేను అన్నీ 1 ఇయర్, 1.5 ఇయరే చేసిన ఒక్కో కంపెనీలో. సో, పెద్ద నాకు అటాచ్‌మెంట్ ఉండదు. బట్ ఈయననైతే ఆల్మోస్ట్ 5.5, 6 ఇయర్స్ నుంచి దాంట్లోనే చేస్తున్నారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ వదిలేయాలి అని అంటే కొంచెం ఎమోషనల్‌గా ఉంటది. అండ్ కొలీగ్స్‌తో ఉండే బాండింగ్ అదంతా కూడా చాలా ఎక్కువ ఉంటది కదా, అట్లా అనమాట. సో, ఆయన కోసం ఇట్లా లిటిల్ సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేసి అదంతా మర్చిపోతాడని ఆల్మోస్ట్ ఒక 4 డేస్ నుంచి ఫుల్ ఎమోషనల్ అయిపోతున్నాడు. మీకు ఆల్రెడీ చెప్పిన కదా, ఇక్కడ అదే చెప్తున్నా అనమాట. సో, ఆయన ఇంకా లేట్ అవుతుందని చెప్పి కాల్ చేసేసరికి వాళ్ళ ఆఫీస్‌లో కూడా ఒక గిఫ్ట్ ఇచ్చిర్రంట. సో, అవన్నీ తీసుకొని
ఇంకొక పర్సన్ని తీసుకొని వస్తున్నాడు అన్నట్టు. సో నా టెన్షన్ అంతా ఏంటంటే నేను రెడీ అయినా టేబుల్ రెడీ చేసినా కానీ అసలు నేను రెడీగా అంటే సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతాడా అండ్ ఆ సర్ప్రైజింగ్గా ఫీల్ అయిందా లేదా అనేది మీకు చూపించగలుగుతానా లేదా అనేది ఇక్కడ నా వరీస్ అంతా కూడా. నేనైతే ఇంకా మొత్తం బయటనే నిలబడి వెయిట్ చేసిన అన్నమాట. ఆయన సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యే మూమెంట్ని నేను క్యాప్చర్ చేయగలగాలి అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం ఆయనకి ఇదంతా తెలియద్దు ఇంట్లోకి వచ్చే వరకు అని చెప్పి. ఎందుకంటే ఇలాంటి మెమొరీస్ అన్ని మళ్ళీ మళ్ళీ రీకాల్ చేసుకొని చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మనం పెట్టిన ఎఫర్ట్స్కి ఇంకొకరు హ్యాపీ అవుతున్నారు అంటే దట్స్ అ బెస్ట్ మూమెంట్ నాకు తెలిసి. సో ఆయన వచ్చేసిండు అనమాట. నేను ఇక్కడ ఏం చేసిన అంటే ఒక 5 minutes బయటనే ఉండమని చెప్పేసి నేను తీసుకున్న గిఫ్ట్ కూడా అక్కడ పెట్టేసి ఇంకా కెమెరాస్ ఆన్ చేసి పెట్టుకున్నా. బట్ ఏమైందంటే లైటింగ్కి ఆపోజిట్ పెట్టినా అనమాట. దట్స్ ఓకే. ఇప్పుడు ఆయన ఎట్లా రియాక్ట్ అయినో మీరే చూడండి. ఇంకా కంప్లీట్గా ఇంట్రోవర్ట్ ఉండే మనిషి ఆ మాత్రం అన్న ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయినా అనమాట. ఫైనల్గా నేను చేసిన దానికి ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యిండు అండ్ ఆల్సో ఎగ్జైటింగ్గా కూడా ఫీల్ అయ్యిండు. ఇక్కడ హార్ట్ షేప్ దాని మీద మొత్తం నా ఫీలింగ్స్ రాసి పెట్టినా అనమాట. ఆయన అచీవ్మెంట్ కానీ అండ్ ఆయన హార్డ్ వర్క్ లేదంటే నెక్స్ట్ ఇంకా కొన్ని ఉంటాయి కదా. అఫ్కోర్స్ ChatGPT హెల్ప్ తీసుకున్నా. బట్ ఎండ్ ఆఫ్ ద డే నా ఫీలింగ్స్ని దానికి చెప్పి ఒక మంచి మాడ్యులేషన్లో ఇచ్చి అడిగినా అనమాట. అసలు రికార్డ్ అవుతుందో లేదో నేను ఫుల్ ఆగంలో వచ్చి తీసుకొచ్చిన. ఊకే స్వీట్స్ రేపు తిను ఎల్లుండి తిను, సగం నేను తింటా సగం నువ్వు తిను. ఇంకా మస్తు మన కూరగాయలు ఉండవు. ఇది ఇంట్లోనే చేసిన, అవి కూడా ఇంట్లోనే అనమాట. ఈరోజు ఏమైందమ్మా హ్యాండ్ వాష్ నీట్గా ఉండాలి తిడతావు కదా రోజు నాకు. ఇప్పుడు ఆ క్లాత్ తీసేసిన మళ్ళీ నువ్వు నన్ను తిట్టొద్దు. కంగ్రాచులేషన్స్. హ్యాండ్ వాష్ చేసుకొచ్చుకో, కేక్ కట్ చేద్దాం. సక్సెస్ఫుల్ అయినా అట్లీస్ట్ అన్నాడు. సో మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినా కదా ఆయన ఏం జాబ్ చేస్తాడో దేంట్లో చేస్తాడో చెప్తా అని చెప్పేసి. నేను స్టార్టింగ్ నుంచి వీడియోస్ పెట్టినా కూడా మీ హస్బెండ్ ఏం వర్క్ చేస్తారు, దేంట్లో జాబ్ చేస్తారు అని చెప్పి చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతుండే. బట్ ఈయన ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో డిఫెన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుండే అనమాట. సో డిఫెన్స్ అనేది చాలా ప్రైవేట్గా ఉంచుతారు, డీటెయిల్స్ ఏం చెప్పకూడదు. అందుకని చెప్పి ఇన్ని డేస్ ఎప్పుడు ఎక్కడ రివీల్ చేయలేదు. సో ఆయన ఫైనల్గా దాంట్లో నుంచి బయటకు వచ్చేసిండు. ఇండియన్ గవర్నమెంట్లో అంటే మన కంట్రీ కోసం వర్క్ చేస్తున్నా అని ఆయన చాలా ప్రౌడ్గా ఉంటుండే అనమాట. బట్ యాజ్ యూజువల్ ఇంకా బయటకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఏంది అనేది అంటే పర్సనల్ గ్రోత్ కోసమే ఆబ్వియస్లీ. సో ఇక్కడ ఆయనకి ఒక షూ గిఫ్ట్ చేసిన అనమాట. చాలా డేస్ నుంచి ఆయన షూస్ తీసుకోవట్లేదు. సో మింత్రాలో సేల్ ఉండే కదా, దాంట్లో ఇంకా నా ఫేవరెట్ కేక్ ఆల్మోస్ట్ నేను 6 monthsకి ఒకసారి కేక్ అండ్ 6 monthsకి ఒకసారి పిజ్జా తిందామని ఒక టార్గెట్ పెట్టుకున్నా. సో అప్పుడు మాత్రమే తింటున్నా అనమాట. ఆయన అయితే హ్యాపీ అయిపోయినాడు, దీనికి ఎక్స్ప్రెషన్ లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము అవన్నీ క్లియర్ చేసేసి రేపు ఎల్లుండి తిందామని అండ్ మేము రెంట్ ఉంటున్న ఇంట్లో చాలామంది కిడ్స్ ఉంటారు. సో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసి ఇక్కడ ఛాయ్ పెట్టుకున్నాం అనమాట. మాకు నార్మల్గానే ఎవ్రీ సింగిల్ డే ఈవినింగ్ టైంలో ఇట్లా ఛాయ్ తాగి ముచ్చట్లు పెట్టుకోవడం అనేది చాలా స్పెషల్. అండ్ ఈరోజు ఇంకా స్పెషల్ అనమాట. ఆయన అయితే ఫుల్ కొంచెం ఇంకా ఎమోషనల్ సాడ్ మూమెంట్లోనే ఉండే. వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కూడా గిఫ్ట్ ఇచ్చిరు అండ్ లాస్ట్ వర్కింగ్ డే రోజు స్పీచ్ ఇస్తారు కదా, వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్ ఏం చెప్పారు అని చెప్పేది అంతా చెప్పుకుంటూ ఇంకా ఎక్కువ ఎమోషనల్ అవుతుండే అనమాట. కంట్రీకి ఏదో ఒక యాంగిల్లో సపోర్ట్ చేయడమో హెల్ప్ చేయడం అనేది ఎవరికైనా ప్రౌడ్ మూమెంటే. ఆయనకి ఇంకా చాలా ప్రౌడ్ ఉంటుండే. బట్ ఇంకా ఇప్పుడు బయటకు వచ్చేసినారు. సో ఇక్కడ ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మెకానికల్ డిపార్ట్మెంట్ కానీ ఇప్పుడు బయట ఉన్న మార్కెట్లో ఒక జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా టఫ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈయనకు వచ్చిన జాబ్ అయితే లిటరల్గా ఏంటంటే చాలా టైమ్స్ ఇంటర్వ్యూ చేసి ఫైనల్ కాల్ వచ్చి శాలరీ మాట్లాడుకొని అంతా అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే ఫేస్ మీద నో అని చెప్పేస్తుండే అన్నట్టు. అట్లా ఒక 3-4 times అయిన తర్వాత 6 months ఆఫ్ హార్డ్ వర్క్, ఆయన డెడికేషన్, ఆయన దానికి ప్రిపేర్ అవ్వడము, వెయిట్ చేయడము, ఎంత సఫర్ అయ్యారు అనేది అంతా కూడా నేను చూసిన దగ్గరుండి. మా ఇద్దరికి మాత్రమే తెలుసు అది ఏం జరిగింది అనేసి.
సో అట్లా ఫైనల్లీ అయితే ఒక హ్యాపీ ఎండింగ్ వచ్చింది. సో ఇట్లానే ఇంకా అన్ని మంచి థింగ్స్ జరగాలని అనుకుంటున్నా. సో ఈ గిఫ్ట్ అయితే థంబ్‌నెయిల్‌లో నేను ఇచ్చినట్టు పెట్టుకున్నా గానీ, వాళ్ళ కొలీగ్స్ ఇంకా హైయర్ అఫీషియల్స్ ఉంటారు కదా! వాళ్ళు ఇచ్చిర్రనమాట. బ్యూటిఫుల్ వాచ్ ఉంది అసలు. లిటరల్‌గా పక్కకి రాధాకృష్ణ గూడా వచ్చిర్రు. అయితే నాకు చాలా బా నచ్చింది. ఇంకా దీన్ని ఎక్కడ ప్లేస్ చేయాలి అనేదే లేట్. సో ఇట్లా మా డే అయితే ఎండ్ చేసినాం. నేను ఇచ్చిన సర్ప్రైజ్ వర్కౌట్ అయింది. మేము హ్యాపీగా ఫీల్ అయినాం. చాలా మంచి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసినాం. సో నెక్స్ట్ 1, 2 మంత్స్ ఇంకా మా ఆయన నా వీడియోస్‌లో మోస్ట్‌లీ కనిపించరు. బికాజ్ ఆయన బెంగుళూరులో ఉంటాడు కాబట్టి, నేను హైదరాబాద్‌లో ఉంటా కాబట్టి. సో అట్లా హ్మ్, మంచిగా అనిపించింది ఈ డే. అండ్ ఈ వ్లాగ్ మీతోని షేర్ చేసుకోవడం కూడా ఇంకా హ్యాపీ అనిపించింది. సో ఇట్లాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ నేను అప్‌కమింగ్ పెడతా. కొన్ని షూట్ చేసినా అనమాట. సో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో ఎవరికన్నా ఇట్లాంటి క్యూట్ క్యూట్ లిటిల్ సర్ప్రైజెస్ ఇవ్వాలి అంటే మీరు కూడా ట్రై చేయండి. చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మీకు అండ్ వాళ్ళకి. సో ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.